రైట్. ఆపరేషన్ సింధూర్ అర్ధరాత్రి వేళ భారతదేశం తన సైనిక పాటవాన్ని తెలియచేసి ప్రజలందరూ ఆదమరిచి నిద్రపోతున్న వేళ మేమున్నాం, భారతీయులకు ఏమాత్రం హాని జరిగినా మేము ఒప్పుకోము అనే పంధాలు ఆపరేషన్ సింధూర్ చేసి ఉగ్రవాదులనే టార్గెట్గా ప్రయత్నం చేసి తప్పనిసరిగా వారికి సరైన భయాన్ని కల్పించిందని దేశం మొత్తం మోదీ గవర్నమెంట్ని ప్రశంసిస్తూ ఉన్న ఈ ప్రస్థానంలో ప్రస్తుతం దీనిపై తాజా అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, ఆపరేషన్ సింధూర్ తాజా అప్డేట్స్. మూర్తి, మనం చెప్పినట్లు ఇంతకుముందు కాసేపు క్రితమే భారత ఆర్మీకి సంబంధించి అధికారులు అదేవిధంగా విదేశాంగ శాఖ కార్యదర్శి కూడా రాత్రి జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించారు. దీంట్లో ప్రధానంగా అర్ధరాత్రి 1:05 నుంచి 1:30 వరకు అంటే 25 నిమిషాలు ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిందని చెప్పేసి వారు స్పష్టంగా వివరించారు. ఎక్కడెక్కడ జరిగింది, ఎలా జరిగింది అనే అంశాలు మొత్తం కూడా పూర్తిగా వారు ఆ వీడియోతో సహా చూపించారు. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసినట్టయితే నియంత్రణ రేఖ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి టార్గెట్గా ఉన్నటువంటి ముజఫరాబాద్లోని ఎల్ఈటి క్యాంప్పై వీరు తొలుత దాడి చేశారు. ఈ దాడి జరిగిన తర్వాతనే ఏదైతే 9 ఉగ్రవాద స్థావరాలు గుర్తించారో ఆ ఉగ్రవాదుల స్థావరాలపై ఒక్కొక్కటిగా భారత సైన్యం ఒక్కసారిగా ముక్కుముడిగా దాడి చేస్తామని చెప్పవచ్చు. ఆ తర్వాత ఎల్ఓసిలో ఉన్నటువంటి బింబర్ క్యాంపులో దాడి చేసి అక్కడే ఈ బింబర్ క్యాంపులోనే లష్కర్ తోయిబా శిక్షణ కేంద్రం అదే వీళ్ళ ప్రధాన కేంద్రంగా ఉన్నట్టు కూడా అధికారులు వెల్లడించారు. తర్వాత సర్జల్ క్యాంప్, అదేవిధంగా మరో ముర్కిడే క్యాంపు, వీటి మీద వరుసగా దాడులు చేశారు. మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలు గుర్తించారు. మొత్తంగా భారత్ సభలో ఏదైతే ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తుంది వారి బేస్ క్యాంపులు ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా భారత సైన్యం ఇప్పటికే వారి వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. మొత్తం కూడా 21 ప్రాంతాల్లో 21 క్యాంపులలో ఉగ్రవాదులకు పాకిస్తాన్ వీరి ట్రైనింగ్ ఇస్తుంది. ఉగ్రముఖలు మొత్తం కూడా ఇక్కడ తలదాచుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి ఉగ్రవాదులు మొత్తం కూడా వారి వెనక పాకిస్తాన్ ఉందని చెప్పేసి వీరు ప్రధానంగా ఆరోపించారు. ఏదైతే లష్కర్ తోయిబా అదేవిధంగా జైషే మహమ్మద్ ఉన్నాయో ఈ 2 స్థావరాలు కూడా పూర్తిగా ధ్వంసం నేలమట్టం చేశామని చెప్పేసి కూడా కాసేపు క్రితమే అధికారులు ప్రకటించారు. ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో వారు కసబ్ అదేవిధంగా హెడ్లీ వీరు కూడా భారతదేశంలో సంబంధించి పార్లమెంట్ అదేవిధంగా ముంబై దారులకు వీరి కీలక పాత్ర ఉంది. వారు కూడా ఏదైతే లష్కర్ తోయిబా ఉన్నటువంటి ప్రాంతం ముర్కిజ్ అనేటువంటి ప్రాంతాల్లో వీరు ట్రైనింగ్ పొందారు. ఆ ట్రైనింగ్లో పొందిన ఆనవాళ్ళు కూడా పూర్తి సమాచారం ఇంటెలిజెన్స్ భారత సైన్యం వద్ద ఉందని చెప్పేసి వారు అధికారులు అధికారికంగా కాసేపు క్రితం వెల్లడించిన నేపథ్యంలో 21 స్థావరాలు వీరు గుర్తించారు, బేస్ క్యాంపులు గుర్తించారు. ఇప్పటివరకైతే రాత్రి 23 నిమిషాల్లోనే కేవలం 23 నిమిషాల్లోనే 9 బేస్ క్యాంపుల ఉగ్రవాదులకు సంబంధించి నేలమట్టం చేసి దీంట్లో లష్కర్ తోయిబా అదేవిధంగా జైషీ మహమ్మద్ క్యాంపులు ప్రధానంగా ఉన్నాయి. వీరి రెండు కూడా స్థావరాలలో అనేక మంది ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడి నుంచి దాడులకు పథకాలు వ్యూహరచన జరిగేది కూడా ఇక్కడి నుంచి అని చెప్పేసి వారు ప్రధానంగా వెల్లడించారు. కసబ్ ఏదైతే ట్రైనింగ్ తీసుకుంటారో ముంబై పెళ్లిలకు దాడి జరిగిన ప్రాంతం కూడా ముర్కిద్ అనేటువంటి శిక్షణా కేంద్రం బేస్ క్యాంప్ నుంచే ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడి నుంచే కూడా వ్యూహరచన ముంబై దాడులకు జరిగిందని చెప్పేసి వెల్లడించే నేపథ్యంలో మొత్తానికి మరేం దాడులు జరుగుతాయనే అంశం అన్న కోణంలో పాకిస్తాన్ ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఒక 23 నిమిషాల్లోనే ఈ జరిగిన నేపథ్యంలో మరో 20 ఇప్పటికే గుర్తించింది 21 స్థావరాలు గుర్తించింది. వారి మొత్తం కూడా నేలమట్టం చేయాలంటే లక్ష్యంతోనే భారతీయ సైన్యం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా భేటీ అయ్యారు. 2 రోజుల్లోనే అంటే 48 గంటల్లోనే 2 సార్లు ప్రధానమంత్రి భేటీ అయిన తర్వాత అర్ధరాత్రి ఆపరేషన్ సింధూర్ దాడులు జరిగినాయి. అదేవిధంగా మరి కాసేపు క్రితమే భేటీ అయిన తర్వాత మరి ఏం జరగబోతుందనేది అంత సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. అంటే ఆపరేషన్ ఏ విధంగా మొదలుపెట్టాం, పెహల్గాం దాడి తర్వాత ఉగ్రమూకలకు పాకిస్తాన్కు ఏ విధమైన గట్టి బుద్ధి చెప్పామని చెప్పేసి వారు మొత్తం వివరంగా దాడి ఎక్కడి నుంచి స్టార్ట్ చేశామంటే భారత్ ఉగ్రమూకలపై వారి స్థావరాలపై ఎక్కడ చేశామని దాని మీద వారు స్పష్టమైనటువంటి ఆధారాలతో సహా చూపించే నేపథ్యంలో దాదాపుగా ఉగ్రమూకలకు వెనుకు పుడుతుంది. అదేవిధంగా చాలామంది కూడా ఇప్పటికే తలదాచుకున్న
ఉన్న ప్రాంతాలు కూడా గుర్తించిన నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొందని మనం చెప్పవచ్చు మూర్తి. మరి పాకిస్తాన్ అటువైపు నుంచి వారు ఎటువంటిది చేయబోతున్నారు, వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇది దాడి జరుగుతుందనేది వాళ్ళకు కూడా తెలుసున్న విషయమే. అయితే సన్నద్ధత లేదా, లేకపోతే ఏంటంటే మనం కరెక్ట్గా దాడికి లక్ష్యాలను కరెక్ట్గా చేయడం వల్ల ఇది జరిగిందా? ఇది మన సైనిక పాఠం అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా గత కొద్ది రోజులు ఏదైతే పహల్గామ్ దాడి తర్వాత భారత్ స్పష్టంగా దీని వెనుక పాకిస్తాన్ హస్తం ఉంది, ఉగ్రమూకల హస్తం ఉన్నది. లష్కర్ తోయిబా సంబంధించినటువంటి ఆర్టీఐ ఏజెన్సీ కూడా దీన్ని స్పష్టంగా మేమే చేశామని 2 రోజుల తర్వాత ప్రకటించిన నేపథ్యంలో ఆ కోణంలో ఎన్ఐఏ అధికారులు కూడా ఇప్పటికే కాశ్మీర్లో పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చారు. మరికొద్ది రోజుల్లోనే పూర్తి స్థాయి నివేదిక కూడా వెల్లడించే అవకాశం ఉన్నది. అయితే ఏదైతే పహల్గామ్ ఘటన తర్వాత ఖచ్చితంగా దాడి చేస్తుందని పాకిస్తాన్ పసిగట్టింది. కానీ ఏ విధమైన దాడి చేస్తుంది, ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తుందో వాళ్ళు అంచనా వేయలేకపోయారు. మొదట వారితో వాణిజ్య సంబంధాలు, సింధు జలాలు, అదేవిధంగా గగనతలం నుంచి పాకిస్తాన్ విమానాలు మన దేశం రాకుండా, అదేవిధంగా నేవీ పరంగా కూడా పాకిస్తాన్ జెండాతో ఉన్నటువంటి నౌకలు భారత పోర్టు రాకుండా ఇలాంటి ఆంక్షలు విధించింది. వాణిజ్యపరంగా కూడా పాకిస్తాన్ తెగదెంపులు చేసుకునే నేపథ్యంలో తొలుత ఇలాంటి వ్యూహాలు అమలు చేసినప్పుడు పాకిస్తాన్కు భారత్ ఏం చేయబోతుంది అనేది పసిగట్టలేకపోయింది. కానీ ఉన్న పలంగా అర్ధరాత్రి కాలరాత్రిలో పాకిస్తాన్ ఉగ్రమూకలకు చుక్కలు చూపించే నేపథ్యంలో వారు కూడా ఊహించని రీతిలో దాడి జరిగింది. ఖచ్చితంగా దాడి జరుగుద్దని వారు అంచనా వేసినా ఏ విధంగా ఎక్కడి నుంచి వాళ్ళు ప్రారంభిస్తారో మాత్రం అంచనా వేయలేకపోయిందండి మనకు తెలుస్తుంది. ఏదైతే రాత్రి ఈ 9 ఉగ్ర స్థావరాలు ప్రధానంగా కీలకంగా ఉన్నటువంటి లష్కర్ తోయిబా, అదేవిధంగా జైషే మహమ్మద్ ఇటువంటి కీలక క్యాంపులు, అదేవిధంగా బేస్ క్యాంపులు ఇక్కడ ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తారు. అదేవిధంగా ఏ విధంగా దాడులు చేయాలో వ్యూహరచన కూడా ఇక్కడే జరుగుతున్న నేపథ్యంలో 2 స్థావరాలు కూడా 9 స్థావరాలపై నేలమట్టం చేసిన వాటిని కూకటి వేలతో పెకిలించిన నేపథ్యంలో మరే విధంగా దాడులకు భారత్ వ్యూహరచన చేస్తుందో వారు అంతుచిక్కట్లేదు. మరోవైపు ఏదైతే దాడులు జరిగిన తర్వాత పాకిస్తాన్ కూడా స్పందించింది. భారత్కు గట్టి బుద్ధి చెప్తామని చెప్పేసి వారు కూడా ఇప్పటికే ప్రకటించారు. కానీ భారత్ కూడా పాకిస్తాన్ ఏ విధమైన దాడులు చేయబోతుంది, ఎలా చేయబోతుంది అంచనా నేపథ్యంలో వారికి ధీటుగా సమాధానం చెప్పేందుకు కూడా ఇప్పటికే సమాయత్తమైనట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఆర్మీ, అదేవిధంగా నేవీ, ఎయిర్ ఫోర్స్ ఈ బలగాలు మొత్తం కూడా ఇప్పటికే సన్నద్ధం చేసినాయి. భారత్ సంబంధించిన రక్షణ శాఖ, అదేవిధంగా హోంశాఖ అధికారులు కూడా ఎప్పటికప్పుడు వారి సూచనలు ఇస్తున్నారు. త్రివిధ దళాధికారులకు వారికే పూర్తి స్వేచ్ఛ ఇచ్చే నేపథ్యంలో వారి చేతిలోనే ఈ ఉగ్రమూకలకు గట్టి బుద్ధి చెప్పాలన్న అనే టార్గెట్ ఇచ్చిన నేపథ్యంలోనే భారత్ కూడా ఆ విధంగా పాకిస్తాన్ ఏదైతే దాడులకు తెగబడ్డా కానీ ధీటుగా సమాధానం ఇచ్చేందుకే ఇప్పటికే రక్షణ పరంగా సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రకటించింది. ఇక చూసినట్లయితే భారత్లో ఇప్పటికే ఎలా మాక్ డ్రిల్ చేయబోతుంది, పౌరులకు కూడా అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలో మొత్తం భారత్లో జరిగేటువంటి ఈ పరిణామాలన్నీ కూడా పాకిస్తాన్కి ఉక్కిరిబిక్కిరి చేసినట్టు కూడా మనం చెప్పవచ్చు మూర్తి. ఓకే, మీరు చెప్పినట్టుగా భారత్ కూడా మాక్ డ్రిల్ చేయబోతుంది. మాక్ డ్రిల్ మీద సలహాలు, సూచనలు కూడా అలాంటివి ఏమైనా ఇవ్వబోతున్నారా? అలాగే మనం కూడా ఏంటంటే ప్రైమ్ 9 వేదికగా డాక్టర్ రమేష్ కన్నెగంటి ఆయనతో నిన్న మనం ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఆయన కూడా చాలా మంచి విషయాలను చెప్పడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ మన డిజిటల్ ప్లాట్ఫామ్ మీద అవైలబిలిటీ ఉంది. కాబట్టి తప్పనిసరిగా ప్రేక్షకులు కూడా ఆ ఇంటర్వ్యూ చూడడం వల్ల తప్పనిసరిగా ప్రేక్షకులకు కూడా ఒక మంచి గైడెన్స్ దొరుకుతుందని చెప్పచ్చు. దాంట్లో బ్రీఫ్గా ఏంటంటే బంకర్స్లో తలదాచుకోవడము, అట్లాగే ఏంటంటే 2-3 రకాల సైరన్స్ వస్తాయని రమేష్ కన్నెగంటి చెప్పడం జరిగింది. 2-3 రకాల సైరన్స్లో కూడా ఏంటంటే ఏ సైరన్ వస్తే ఎట్లా ఉంటుంది ఏంటి అనే దాని మీద కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇస్తుంది. దాని ప్రకారం చేయండి. గవర్నమెంట్ ఇచ్చిన గైడ్లైన్స్ ఫాలో కండి. అలాగే ఇలాంటి అత్యవసర సమయాల్లో, ఇలాంటి సమయంలో యుద్ధ సమయంలో ఏదైనా విపత్కర పరిస్థితి ఎదురైనా ఆ పర్టికులర్ జమ్మూ కాశ్మీర్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా, అలాగే ఏంటంటే ఎవరైనా నీడీ పీపుల్ ఉన్నా వాళ్ళకి బట్టలకు కానీ అలాగే ఆహార పదార్థాలు కానీ సప్లై చేయడానికి తప్పనిసరిగా ముందుకు రావాలని దాంట్లో ముఖ్యమైన పాయింట్గా రమేష్ కన్నెగంటి చెప్పడం జరిగింది. ఆయన కూడా ఏంటంటే నేషనల్ సెక్యూరిటీకి కేంద్ర ప్రభుత్వంలో ఒక అడ్వైజరీ మెంబర్గా ఉన్నారు. సో తప్పనిసరిగా మన ప్రేక్షకులు కూడా తప్పనిసరిగా డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉన్న ఆ పర్టికులర్ ఇంటర్వ్యూని కూడా ఒక్కసారి చూసినట్లయితే ఆపరేషన్ దాంట్లో ఏంటి ఆ సన్నద్ధత అనేది ఉంటుంది. తప్పనిసరిగా వాళ్ళకి గైడెన్స్ జరుగుతుంది. అలాగే తప్పనిసరిగా మీరు చెప్పినట్టుగా ఏంటంటే ప్రేక్షకులను కూడా మనం కోరేది ఏంటంటే తప్పనిసరిగా ఆ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలని పాటిస్తూ ముందుకు వెళ్ళాలని, అలాగే ఏంటంటే భారత్ చేసే ఈ
పోరాటంలో తప్పనిసరిగా భారత్ చేసే ఈ పోరాటంలో మనందరం కూడా భారత సైన్యం వెన్నంట ఉండి మేము మీకున్నామనే భరోసా కల్పించాలి. అలాగే ఏంటంటే వారు చెప్పే సూచనలు తూచా తప్పకుండా పాటిస్తూ తప్పనిసరిగా వాళ్ళకి ఒక రకమైన ధైర్యం ఇస్తే వాళ్ళు ఆల్రెడీ ధైర్యంగా ఉన్నారు, మేమున్నాము అనే ఒక భరోసా ఇవ్వడంలో మరింత ధైర్యం ఉంటుంది వాళ్ళకి. ఆ ధైర్యంతో తప్పనిసరిగా దాయాది దేశాన్ని ఆట కట్టించే క్రమంలో భాగంగా మన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అందరూ కూడా ఇతోధికంగా చేస్తూ పర్టికులర్గా సోషల్ మీడియాలో వచ్చే వాటిని దేన్ని కూడా దయచేసి నమ్మవద్దని నిన్న రమేష్ కనిగంటి కూడా చెప్పారు. సో రాజేందర్, ఖచ్చితంగా మీరు చెప్పినట్లు మన డిజిటల్ ప్లాట్ఫారంలో మనం ఇప్పటికే సూచనలు మీరు చెప్పినట్టు సూచనలు ఇచ్చారు. వాటిని ఖచ్చితంగా వీక్షకులు, ప్రైమ్ లైన్ వీక్షకులు కూడా దాన్ని ఇప్పటికే వేలాది మందిగా చూసి ఉన్న నేపథ్యంలో వారు కూడా అవగాహన కలిగి ఉన్నారు. మరోవైపు మాక్ డ్రిల్ ద్వారా ఇంకా మాలో మరింత చైతన్యం వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. ఒకవేళగా పాకిస్తాన్ కనుక మనతో యుద్ధం చేస్తే ఆ యుద్ధంలో వచ్చేటువంటి సైరన్లు కానీ యుద్ధంలో మన ఆత్మరక్షణ, స్వీయ రక్షణ ఏ విధంగా చేసుకోవాలి, పొరుగు వారిని ఏ విధంగా రక్షించుకోవాలంటే అంశాలు మొత్తం కూడా వారికి అధికారులు వివరించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. అంటే ఒకవేళ ఏ విధంగా మనం సర్వైవ్ కావాలంటే అంశం మీద కూడా వారు పూర్తిగా ఒక అవగాహన కల్పించే అవకాశం మనకు కనిపిస్తుంది. మన భారతదేశంలో 1971 సంవత్సరం తర్వాత మాక్ డ్రిల్ నిర్వహించడం ఇది ఫస్ట్ టైం కాబట్టి అటు ప్రజలు కూడా ఇప్పటికే వాళ్ళ అవగాహన ఉంది. ఎందుకంటే ఉగ్రమూకల మీద పాకిస్తాన్ అంటే మన దేశంలో పర్యాటకుల మీద పహల్గామ్లో 26 మంది పర్యాటకులను ఉగ్రమూకలు పుట్టగొట్టుకున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ చేసేటువంటి కుటిలమైన చర్యలు, ఉగ్రవాదానికి వాళ్ళు వెనక ఉన్నటువంటి అంశాలు ఉన్నటువంటి ఆధారాలు మొత్తం కూడా ప్రపంచ దేశాలకు ఇప్పటికే స్పష్టంగా ఆధారాలతో సహా చూపించే నేపథ్యంలో ప్రపంచ దేశాలు కూడా ఒక అంచనాకు వచ్చాయి. ఏదైతే భారత్ ఎవరి జోరికి వెళ్తలేదు, ఏదైతే భారత్ కాశ్మీర్లో ఉన్నటువంటి అభివృద్ధిని వాళ్ళు నిరోధించడానికి అంటే అల్లర్లు సృష్టిస్తున్నారు, ఇక్కడ దాడులు తెగబడుతున్నారు అనేటువంటి అంచనా ఇప్పటికే వచ్చే నేపథ్యంలో భారత్ కూడా ప్రధానమంత్రి అదేవిధంగా భారత రక్షణ శాఖ అధికారులు కూడా స్పష్టంగా చెప్పారు, సివిల్ పౌరులతో మాకు ఎలాంటి నష్టం కలిగించమో, ఏదైతే ఉగ్రమూకులకు అండగా ఉన్నటువంటి ప్రాంతాలు అదేవిధంగా ఉగ్ర శిబిరాల మీద మాత్రమే టార్గెట్గా మేము దాడి చేయబోతాం, దీని వెనుకున్న పాక్ కూడా గట్టి బుద్ధి చెప్తామని స్పష్టంగా చేసిన నేపథ్యంలో ఆ విధంగానే అధికారులు కూడా అడుగులు వేస్తున్నారు. ఇప్పటివరకు ఆపరేషన్ సింధూర్లో పాక్ పౌరులకు ఎలాంటి నష్టం జరగలేదు. కేవలం టార్గెటెడ్గా ఉగ్రవాద స్థావరాలు వారు బేస్ క్యాంపుల మీద దాడి జరిగిన నేపథ్యంలోనే అక్కడ ఉగ్రవాదులకే గట్టి బుద్ధి చెప్పారు తప్ప పౌరులకు ఎలాంటి ఇబ్బంది, నష్టం కలగలేదు. మరోవైపు భారత్ కూడా నిన్న చేసే స్ట్రైక్లో ఆపరేషన్ సింధూర్లో భారత్ కూడా ఎలాంటి నష్టం జరగలేదు. కానీ దేనికైనా ఇప్పటికే మన రక్షణ బలగాలు, మన కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది, ఎదుర్కొనే సిద్ధంగా ఉన్నది. అదేవిధంగా 140 కోట్ల భారత పౌరులకు కూడా అవగాహన కల్పించాలి. మాక్ డ్రిల్ ద్వారా వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఒకవేళ యుద్ధం వస్తే ఒక పౌరునిగా మనం ఏం చేయాలనేటువంటి ఒక అవగాహన కల్పించేందుకే మాక్ డ్రిల్ చేస్తుంది, వాళ్ళకి అవగాహన కల్పిస్తుంది. మనం ప్రైమ్ లైన్ కూడా దీని మీద ఒక డిబేట్ పెట్టి డిజిటల్ ప్లాట్ఫామ్ ఇప్పటికే రమేష్ కనగంటి ఇచ్చినటువంటి వీడియో కూడా ఇచ్చే నేపథ్యంలో మన ప్రైమ్ లైన్ వీక్షకులు కూడా ఇప్పటికే పూర్తిగా అవగాహన అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. రైట్ రాజేందర్, మీరు చెప్పినట్టుగా నిజంగానే ఏంటంటే పౌరులకు ఎటువంటి హాని కలిగించకుండా పాకిస్తాన్లో ఉగ్రవాదులకు అలాగే ఉగ్రవాదులకు ఊతం కల్పించే వాళ్ళకు కూడా హాని జరిగేటట్టు మాత్రమే భారత్ ప్లాన్ చేసింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం నిజంగా అభినందనీయం. అయితే ఇదే దాంట్లో మీరు చెప్పినట్టుగా ఏంటంటే మనము రమేష్ కనిగంటి గారిది ఏంటంటే మాక్ డ్రిల్ అంటే ఏంటి అనే తంబులైన్తో మనము మన ప్రైమ్ లైన్ డిజిటల్ ప్లాట్ఫామ్లో ప్రత్యేకంగా దాని మీద ఒక ప్రత్యేకమైన వీడియో చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రేక్షకులందరినీ అది ఫాలో కమ్మని, అలాగే మాక్ డ్రిల్ గురించి టైం టు టైం మనము ప్రైమ్ లైన్లో ప్రసారం చేసే ఈ వార్తా విశేషాలను చూస్తూ దాంట్లో ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ వచ్చే మరికొద్ది సమయం తర్వాత ఏమైనా గైడ్లైన్స్ ఇస్తే ఆ గైడ్లైన్స్ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ తప్పనిసరిగా దాని మీద ఏంటంటే ముందుకు వెళ్ళి గవర్నమెంట్కి సహకరించాలని, అలాగే ఏంటంటే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి 29 మంది అమాయకులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్కు అలాగే ఉగ్రవాద మూకలకు గట్టి బుద్ధి చెప్పాలని
మన భారత్ చేస్తున్న ప్రయత్నాలకు మనం ఇతోధిక సహాయం చేస్తూ వారికి ఏంటంటే వెన్నుదనుగా నిలవాలని కోరుకుంటూ ఉన్నాము. అలాగే రాజేందర్, మీరు చెప్పినట్లుగా సోషల్ ప్లాట్ఫామ్స్లో యాక్చువల్గా ఏంటంటే చిన్న బ్రీఫ్గా చెప్తాను. నిన్న రమేష్ కన్నిగంటి గారు చెప్పినారు, సోషల్ ప్లాట్ఫామ్లో ప్రతి దాంట్లో రకరకాల ట్యాగ్ లైన్స్తో ఇచ్చేస్తూ ఉంటారు. కానీ అది కాదండి, దయచేసి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది మాత్రమే ఫాలో కమ్మని చెప్పారు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది చాలా పవర్ఫుల్. అది ఎక్కడికి వెళ్తుందో ఎలా వెళ్తుందో అనేది మనం చూస్తూనే ఉన్నాం. కేవలం వైరల్ చేయడం కోసం కాదండి, ఇది వైరల్ చేయడం కోసం కాదు. ఇది కేవలం ఏంటంటే మన దేశ భద్రత, మన అమాయకుల ప్రాణాలను కోల్పోయాం. దాని మీద ఎంతో బాధాతత్వ హృదయంతో ఉన్న ప్రస్తుత తరుణంలో ప్రస్తుతం మనం ఏం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఆ గైడ్లైన్స్ని, కేంద్ర ప్రభుత్వ సోషల్ మీడియా హ్యాండిల్స్ని మాత్రమే చూడండి. సోషల్ మీడియాలో నిజమైన పోస్టులు ఉంటాయి, అంతే తప్ప ఏంటంటే ఒక రకమైన ఉద్రేకాన్ని అలాగే అంటే ఎమోషనల్ పోస్టులు మాత్రం ఉండవు తప్పనిసరిగా. ఎందుకంటే ప్రభుత్వం చాలా బాధ్యతాయుతంగా మనం చూసాం. ఆపరేషన్ సింధూర్ ఎంత బాధ్యతాయుతం అండి నిజంగా. రియల్లీ మామూలు సామాన్య పౌరులకి ఇబ్బంది లేకుండా, అట్లాగే అక్కడ స్థావరాలకు అక్కడ పక్కన నివసించే వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా సరిగ్గా ఆ కరెక్ట్ టార్గెట్ని టార్గెట్ చేయడం కోసము వాళ్ళు తప్పనిసరిగా చాలా శ్రమ చేసి ఉంటారు. దీంట్లో ప్రధాని నరేంద్ర మోదీ దూరదృష్టి, అలాగే కేంద్ర ప్రభుత్వ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆయన కూడా ఏంటంటే ప్రత్యేకమైన చొరవతో ఆయన ఎట్లా ఏంటంటే దేశ భద్రత కోసం కేంద్ర హోంమంత్రికి అలాగే ప్రధానమంత్రికి నీడలా ఉంటారు. ఆయన ఎవరు అన్నది మనకెవరికీ తెలియదు. కానీ ఒక 6 అడుగుల బుల్లెట్ అని మనం వింటూ ఉంటాం, తెలుగు సినిమాల్లో చెప్పారు. నిజంగా ఆయన నడుస్తున్న 6 అడుగుల బుల్లెట్టే ఆయన మేధో సంపత్తికి రియల్గా హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడే కాదు, ఇదివరకు గతంలో జరిగిన పహల్గాం దాడికి ముందర జరిగిన ఆ పఠాన్కోట్ ఇదివరకు వైమానిక దాడుల్లో కూడా ఆయన ఉంది. గత 10-15 సంవత్సరాల బట్టి ఆయన అందిస్తున్న సేవలు తప్పనిసరిగా భద్రతా దళాలకు చాలా ఎంతో ఉపయుక్తకరంగా ఉన్నాయి. అలాగే ఈరోజు కూడా చాలా 2-3 రోజులు 4-5 రోజులు బట్టి దేశ ప్రజలంతా అరే పాకిస్తాన్కి మనం సరైన జీటుగా జవాబు ఇవ్వలేకపోయామా, మనకింత సాధన సంపత్తి ఉంది, మనకింత ఆయుధాలు ఉన్నాయి, ఎందుకు చేయలేకపోయామంటే లేదు. దానికోసం ఆచితూచి స్పందించాలి, అవసరమైనకే స్పందించాలి. సామాన్య పౌరులకు దీంట్లో భాగస్వామ్యం లేదు. ఎమోషనల్గా టచ్ ఉండొచ్చు కానీ వాళ్ళకి భాగస్వామ్యం లేదు. యాక్చువల్గా ఏంటంటే ఒక రకమైన ప్రేరేపిత మనస్తత్వంతో కొంతమంది ఉగ్రవాదులు ఇటువంటి కార్యక్రమానికి చేయడం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా ఇలాంటి వాటిని అరికట్టాలనే ఉద్దేశంతోనే భారత్ ఈ ప్రయత్నం చేసింది. ఈ భారత్కి దేశ ప్రజలందరూ అన్ని పార్టీలకు అతీతంగా మనస వాచ కర్మణ హెల్ప్ చేయాలి, తప్పనిసరిగా వాళ్ళతో ముందుకు జరగాలి. రైట్, మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ మళ్ళీ మాకు ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. రాజేందర్ చెప్పండి తాజా అప్డేట్. ఖచ్చితంగా ఏదైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నమ్మొద్దని చెప్పేసి దాంట్లో వచ్చేటువంటి ఫేక్ వార్తలు నమ్మొద్దని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా అలర్ట్ చేసింది. అలాంటి వారి ఒక నియంత్రణ ఉండాలని చెప్పేసి కూడా కేంద్రం ఇప్పటికే ఒక మార్గదర్శకాలు జారీ చేసినట్టుగా మనకు స్పష్టంగా తెలిసింది. ఆ కంటెంట్ ఏదైతే రెచ్చగొట్టే కంటెంట్ ఉండకూడదు, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా వారు స్పష్టంగా హెచ్చరించారు. ఇక మొత్తాన్ని చూసినట్లయితే ఏదైతే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా ప్రధానమంత్రితో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇంకా కొనసాగుతున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు ఇవాళ కేంద్ర కేబినెట్ కూడా ఇవాళ భేటీ కాబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇంకా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే పాకిస్తాన్కు ప్రధానంగా ఉగ్రవాదులకు వీళ్ళు వెన్నంటి ఉంటున్నారు, వాళ్ళకు ప్రోత్సహిస్తున్నారు అనేటువంటి ఒక లక్ష్యం, అదేవిధంగా ఆ స్పష్టమైన ఆధారాలు భారత్ వద్ద ఉన్న నేపథ్యంలో ఆ ఉగ్రమూకల టార్గెట్గానే దాడులు జరిగిపోతున్నాయి. ఏదైతే పహల్గాం ఆ ఘటన జరిగిన తర్వాత ప్రధానమంత్రి కూడా తీవ్ర భాగవతంతో మాట్లాడుతూ ఏదైతే 26 మంది పాక్ ఉగ్రమూకలు భారత పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారో వారు ఎవరు ఊహించని రీతిలో వారికి గట్టి బుద్ధి చెప్తామని ఆ రోజు ప్రకటించారు. ఇవాళ కూడా అదే జరుగుతున్నది. నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో కూడా ఎవరు ఊహించని విధంగానే ఉగ్రమూకల స్థావరాల కూకటి వేలతో పెకిలించారు. దీని నేపథ్యంలోనే భవిష్యత్తులో ఇంకా ఎలాంటి దాడులు ఉండబోతాయని చెప్పేసి కూడా పాకిస్తాన్ ఒకవైపు భయపడుతూనే మరోవైపు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందని కూడా మనం చెప్పవచ్చు. మూర్తి, థ్యాంక్ యూ రాజేందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.